పొలం ఉందా నీకు? లేదు సార్. రేవంత్ రెడ్డి పరిపాలన ఏటికి ఏమీ లేదు. ఆ ఇల్లు కూడా ఇవ్వటం లేదు సార్. ఇచ్చినట్టు కదా మొన్న యాడిచ్చిండు? ఈయన సభ పెట్టింది కానీ మొన్న ఏ పెట్టినా కానీ మాకైతే ఇవ్వలేదు. ఇయ్యలే? వచ్చినాయి, అందరికి వచ్చినాయి అంటుంది. మరి లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? అతనే ఉన్నాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ కొడంగలే కదండి ఇది. మాది ఉడిమేశ్వరం. మరి కొడంగల్ ఎమ్మెల్యే ఎవరు తెలదా నీకు? పేరు లేదా? ఏది ఏం పేరు? తన పేరు ఏం పేరే కానీ పేరు తెలదా? టీ షర్ట్ వేసుకున్నా. మా మంత్రి కాంగ్రెస్ పేరు తెలందా? టీ షర్ట్ వేసుకున్నాను. కూలి పని చేస్తుంటాం. కూలి పని చేస్తారు. ఎట్టుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగానే ఉంది, అన్ని ఇస్తున్నాడు. 6 గ్యారెంట్లు అందినాయా? 6 గ్యారెంట్లు మొత్తం అందినాయి. తులం బంగారం గిట్ట అందింది. అందినాయా? అందింది. ఏవి మరి ఈడ పెట్టినావు తులం బంగారం? ఇంట్లో పెట్టినాం లాకర్లా. ఏమంటుంది మరి రేవంత్ రెడ్డి? 2500 వచ్చినాయా? గ్యాస్ కి 500 పడ్డాయా? అన్ని పడ్డాయి, అన్ని పడ్డాయి. ఏం తినకం గిట్ట వాళ్ళదే తింటున్నాం ఇప్పుడు మేము. అన్నం అన్ని కూరగాయలు వాళ్ళదే, మంచి నూనె వాళ్ళదే, అంతా వాళ్ళదే. అందుకు అనవి రేవంత్ రెడ్డిని. ఏం పేరమ్మా? నా పేరు అన్సూయ. ఎట్టుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమున్నది, ఫిర్గాస్ అంటారు, అదేమో ఏం పైసలే పడుతున్నాయని అని చెప్తాడు. అది పడతలేదు. మళ్ళీ అన్ని రేట్లు బాగానే పెంచిండ్రు. నచ్చింది గట్టిని. ఇప్పుడు తులం బంగారం ఏడొచ్చింది? మాకు రాలే అబ్బా, మాకు రాలే. 2500 వచ్చినాయి? అవి రాలే. 4000 పింఛన్ వస్తుందా? 4000 పింఛన్లే అన్ని చేసిన, చెప్పినవన్నీ కరెక్ట్ ఏం రాలేవు. బస్సు ఒకటి పెడితే బస్సులు ఎక్కిటోళ్ళు తగ్గించింది, అవసరం లేదు. కూరలన్నీ తగ్గియాలి. ఆ బస్సుకేమి డైలీ జాబ్ చేస్తున్నాం మనము, జాబ్ కోనికేనన్నా బస్సులు ఎక్కితే ఇప్పుడు బంగారం దొంగతనం అయిందంట, 5 తులాల బంగారం అయిందంట. బస్ స్టాండ్ లో ఇప్పుడు కొడగల్లా పోలీసు వాళ్ళు అడుగుతుండ్రు సార్ వాళ్ళు, మీరు ఈ రోజే పొద్దుగాల పూట ఇక సైడ్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్త, బస్సులు పిరి వస్తున్నాయి, బంగారం లేపుకోతుండ్రు, ఏ పక్కల జాగ్రత్త అని చెప్తుండ్రు. ఏం బస్సులు దొంగతుండ్రు. మా ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు చెప్పే? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి? కొడంగల్ ఏం జరుగుతుంది? చాలా మంచి పరిపాలన ఉండదు ఇక్కడ రేవంత్ రెడ్డిది. మా ఆటోలలో మాత్రం సర్వనాశనం చేసిండు. మాకు అంతా రోడ్డు బతుకైంది, రోడ్డు పాలైనాము ఆటోలము. ఈ బస్సుల వల్ల మాకు ప్యాసింజర్ ఎక్కుతలేరు, ఏమి ఎక్కుతలేరు. మాకు బతికేదే ఆటో మీదనే. నెలకు 12,000 ఇస్తాడు, జేబులో 12,000 కనిపిస్తా. 12,000 జేబు నిండింది, పడతలేవు. ఎక్కడ జేబులు నిండినాయి, పడతలేవు. ఇక్కడ ఏం లేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా నయం ఉండే, మాకు ఇంతనో అంతనో బెనిఫిట్ ఉండే. మీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కదా? ఎమ్మెల్యే ఉండే వేస్ట్ అయ్యాడు, అన్ని ఉండే. ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఏం చేసాను? మాకు లేనప్పుడు మా ఎమ్మెల్యే ఉండి ఏం చేసాను? ఏం చేసేది లేదు. మాకు ఆటోలలో అయితే కడుపు కొట్టిండు. పాపం ఇక్కడ వాళ్ళు అంతా పోయి హైదరాబాద్ లో బతకనికే పోయినరు. అన్నమో రామచంద్ర అయినరు ఆటో డ్రైవర్లు అంతా. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా నియోజకవర్గం ప్రజలకు ఒక దగ్గర ఎమ్మెల్యేకి చెప్పుకోవాలా. మరి మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చెప్పుకుంటలేరా? చెప్పాలి. హైదరాబాద్ వాళ్ళ మాకు రానిస్తారా? ఎవరికి చెప్పినా మాకు చెప్పనియరు, రానియరు, దగ్గర రానియరు. ఎవరిని పోయి అడగాలి? మన చంద్రవంశీలు అంత పెద్ద చెప్పిన కానీ మీకు కొడంగల్ ప్రజలకు ఏం సమస్య వచ్చినా నా సోదరుడు తిరుపతి రెడ్డి ఇక్కడనే ఉంటాడు, మీరు చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పనికే మాకు రానియరు, దగ్గర రానియరు. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగుండే. మాకు ఆటోలలో అంతా ఏం బతకాలి? ఈ బస్సులు ఉన్నాయి, మంది ఎక్కుతలేరు, చేస్తలేరు. రోజు 100 రూపాయలు కూడా అవుతలేవు మాకు ఆటోలు. ఇది తీసేయాలి, పౌరిని తీసేయాలి. ఇది నష్టం 700 కోట్లు నష్టం ఆర్టీసీ. వాళ్ళ అసెంబ్లీలో చెప్పిళ్ళు ఆర్టీసీకి లాభం లేదు. ఏంది కండక్టర్లు ఈ గేట్కి వెళ్ళి హస్నాబాద్ గేట్ వరకు 5 టికెట్లు కొడతారు, చింపేస్తారు. మంది ఎక్కినా ఎక్కకుండా. నేను చూసిన మామనారు పోయినప్పుడు మొన్న గేట్ కాడ చింపుతారు, చింపి వేసేస్తారు. ఇది పౌరిని తీసేయలేదు. ఇది 700 కోట్లు. ఏం తిట్టారు? ఓన్లే జుట్టులు వాటి కొట్టుకుంటున్నారు. దొంగతనాలు అవుతున్నాయి. ఆడోళ్ళు దొంగతనాలు అవుతున్నాయి. కిరాయి ఏం కిరాయి?
ఆడ 20 రూపాయలకు ఈ 10 రూపాయలకు 20 రూపాయలు తీసుకుంటున్నాడు. అన్నిట్లా పెంచిండు. అన్ని పెరుగుతున్నాడు. నూనె, ఉప్పు, నూనెపాయ అన్ని పెరుగుతలేవా? పొలం ఉంది ఏమన్నా? నాకు 5 ఎకరాలు ఉన్నది. మా అమ్మ పోటీ ఉన్నది. మాకు లేదే లేదు. రైతు భరోసా యాది లేదు మాకు. మా అమ్మ పోటీ ఉన్నది. టింగ్ టింగ్ అన్నది, టంగ టంగ్ అన్నది. అన్ని మొత్తం పూరా జేబులు నింపుకున్నాం, పోతున్నాం. ఎక్కడ పడతలేదు, ఎక్కడ పడతలేదు. రుణమాఫీ లేదు, యాది లేదు మాకు. మాకు 5 ఎకరాలు 6 గ్యారెంటీ లేవు, 50 లేవు మాకు. 50 రావు అంతే. ఆటో డ్రైవర్లు మొత్తం రోడ్డు పాలు అయినాము. రోడ్ల మీద అడక తింటున్నాం. బిచాల కంటే అనవసరం. బిచాల నయం జర. ఇంట్లో మరి మీ ఆవిడకు 2500 వచ్చినాయి. సంచి నింపెట్టిన. రోజు నెలకి ఇస్తాడు కదా 2500 కాడేళ్ళకి. అందరూ సంచులు నింపెట్టుకున్నారు. చిక్కాలు పట్టుకుంటున్నారు. ఒకటి ఇది మన ఏడ బస్సు లాగాక ఈడ మన నారాయణపేట మండల్లా మా మరకల్ దగ్గర మక్తల్ దగ్గర సింగారం గేట్ దగ్గర ఒక ఆడేమో మీద ఎక్కితే తల వలిగిపోయింది. జనాలు ఎక్కువగా డ్రైవర్లు కూడా ఆపుతలేరు. ఈడ మంది ఉన్నారు అనుకో హొడవ ఆపుతారు. ఆ ముసలమ్మ ఏం చేయాలి పాపం? ఉచితం బచ్చి పెట్టిన ముసలమ్మ పోతుందని దవాఖానకు యాదో పోతుంది. ఏమంటుంటే 10 ఏళ్ళ తెలంగాణను మొత్తం నాశనం చేసింది కేసీఆర్ అంటుండు. కేసీఆర్ చేసిండు. యాప చేయడు, మంచి పని చేస్తున్నాడు. మంచిగా చేస్తాడు యాప కూడా. ఇప్పుడు కేసీఆర్ డెవలప్ చేసిన తెలంగాణ రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో డెవలప్ చేసిందా? కేసీఆర్ మంచిగా చేసిండు. ఏ విధంగా చేసింది కేసీఆర్? ఇప్పుడు ఒక ఊళ్ళో నీళ్లు కేసీఆర్ ఎక్కడనో తెచ్చిండు. అది ఓకే. ఇప్పుడు ఒక రోజు ఇక్కడ పైప్ పలిగిపోయిందంటే ఈ ఊళ్ళో నీళ్ళే లేకుంటాయి. వాళ్ళు బోరింగ్లలో పోతే చేనులలో ఎవడన్నా పోతే పట్టనిస్తలేరు నీళ్లు. ఎవరు ఇప్పుడు కూడా బంద్ అయిపోయినాయి, నీళ్లు వస్తలేవు. రైతుల పరిస్థితి ఎట్లుంది కొడంగల్లో? రైతుల పరిస్థితి అంతే. ఇక బేకారే ఉండదు. వాళ్ళకు రుణమాఫీ కాదు 2 లక్షలు అయినాయి అంటాడు. యాది కాలేవు. ఇప్పుడు నువ్వైతే టీవీలు చూస్తున్నావు. టీవీలో ఎటు చూసినా 2 లక్షలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామంటే కాలేదు. ఒక్క ఊర్లో వచ్చి చెప్పు మనం. ఒక్క ఊర్లో వచ్చి కొడంగల్ సభ పెట్టింది ఏడబెట్టిండు. చంద్రమంచల ఏడబెట్టిండు చెప్పు. చంద్రమంచల సభ ఏం పెట్టినా ఎవరు పోయినరు సభకు? ఎవరు పోలేరు. ఎవరు చాలా మంది రానలేరు. మాకు ఆటోలలోనైతే మొత్తం కడుపు కొట్టిండు. ఇక్కడ వెళ్ళి పోయిన వాళ్ళు పాపం పిల్లలు ఫైనాన్స్ చేసుకొని ఆటో నడుపుకుందాం అంటే సిటీ బయట పెట్టాలంట. డీజిల్ బండ్లు సిటీ బయట పెడితే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కొత్త బండ్లు తెచ్చుకున్నారు. ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఫైనాన్స్ కట్టాక లోపల మొత్తుకుంటారు, ఉరి పోసుకుంటున్నారు. ఇప్పుడు 14 నెలలు పూర్తయింది రేవంత్ రెడ్డి వచ్చి కదా. మీ ఎమ్మెల్యేకు మీ నుంచి ముఖ్యమంత్రి వహిస్తున్న రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? ఏం చెప్పేది ఏం లేదు. ఈ ఉచిత బస్సులు తీసేయాలి. మాకు మంచిగా ఆదుకునాలి. ఆటోలలో కూడా బతకాలి. ఇక్కడ వాళ్ళు పోయి హైదరాబాద్ సిటీలో పోయి బతుకున్నారు. అక్కడనే స్కూల్ వేసుకున్నారు పిల్లలని. ఆటో డ్రైవర్లు అంతా పోయి బతికి అక్కడనే ప్రైవేట్లా గవర్నమెంట్లా కొందరు గవర్నమెంట్లో వేసుకున్నారు, కొందరు ప్రైవేట్లా పిల్లలని చిన్న పిల్లలని అక్కడనే వేసుకున్నారు రూమ్ కిరాయిలు కట్టుకొని. ఏం లేదు. ఈ ఉచిత బస్సు పౌరుని తీసేయలేదు. ఇది తీసేస్తే మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి కూడా మేము అనేది అంతే. ఆయన కూడా మేము చెప్పేది కూడా ఓళ్ళది కూడా నష్టమే. అది ఫార్మల్ కంపెనీ వేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక 40 కిలోమీటర్ల వరకు వాసన వస్తుంది. ఈ జనాలంతా రోగాల పాలే పడతారు. రేవంత్ రెడ్డి ఏమంటే అభివృద్ధికి అడ్డుకోకుండా మంచిది కాదు. అది అవి అంతా లేవు. ఎక్కడన్నా అడవిలు వేయాలి. ఫారెస్ట్ అడవిలు ఉన్నాయి కదా, ఫారెస్ట్ అడవిలు వేయాలి. ఈడేస్తే పాపం చేసుకొని బతికేటోడు కన్నా బొంబాయిలు పట్టణాలు పోయి లంబడోళ్ళు పాపం ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు భూములు సాఫ్ చేసుకున్నారు, సాగు రైతు చేసుకుంటున్నారు, బోలు వేసుకున్నారు. వాళ్ళంతా ఏం చేస్తాం? బతకనికే చేసుకున్నారు. కన్నా బొంబాయిలు అప్పుడు రొట్టెలు కట్టుకొని బొంబాయిలు పోయి చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చేయాలంటే ఆడ చేస్తారు చెప్పు? వాళ్ళ భూములు ఇడిచిపెట్టి పోవాలంటే ఆడవుతారు చెప్పు? పోరు. వాళ్ళకి అది చేయరాదు. ఇంకా వేరే కంపెనీ గవర్నమెంట్ జాగా ఆడుంటే అక్కడ ఫారెస్ట్ ఉన్నాయి, ఫారెస్ట్ అడవిలు ఉన్నాయి, అక్కడ వేయండి. ఇక్కడ ఇప్పుడు ఒక 40 కిలోమీటర్ వరకు భూమిలో అండర్ గ్రౌండ్ చేస్తారు. అండర్ గ్రౌండ్ చేస్తే దాని లోపలికి పోతాయి నీళ్ళు. ప్రతి ఒక్క బోర్లలో చేనులు ఇప్పుడు ఇక్కడ అన్ని వండాయి. అంత కింద ఎర్రగా నీళ్ళు వస్తుంటాయి, పండాయి. మనుషులు తాగితే రోగాలే వస్తుంటాయి. అభివృద్ధి లేదు, యాది లేదు. మాకు మాత్రం రైతులకు మంచి చేయాలి. మాకు ఆటోలకు పౌరుని తీసి పడాలి. అది ఆర్టీసీది పౌరుని తీసేయాలి. పాపం మొన్న మా ఊళ్ళో ఒక ఆమె కాలు ఇరిగింది బస్సులో. హస్నాబాద్ లో ఉరకనికి పోయి బస్ కింద పడి కాలు ఇరిగింది. ఏం చేయాలి? ముసలోళ్ళు ఈడ ఉంటే ఆడోళ్ళు ఉంటే పోయి ఆపుతారా? ఒక 1/2 కిలోమీటర్ పోయి ఆపితే పోయి ఎక్కుతారా? ఆ ఉచితం తీసేస్తే అదే పైసలు గవర్నమెంట్కు లాభం వస్తుంది. 700 కోట్లు నష్టం ఒక రోజు.
ఆ 700 కోట్లు వస్తే ఇంకెవరికైనా పేదోళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా.